అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు 366వ రోజు, అంటే సంవత్సరం దాటిన తర్వాత మొదటి రోజు. సో 360 రోజు ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూసేద్దాం. తనయుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు ట్విట్టర్ ద్వారా స్పెషల్గా విశేషం చెప్పారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బర్త్డే మార్చి 27. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో హడావుడి అంతా ఇంతా కాదు. ఈ హడావుడి ఇప్పటి నుండి కాదు, దాదాపు వారం రోజుల నుండి సిడిపిలంటూ రామ్ చరణ్ బర్త్డే ట్యాగ్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక శుక్రవారం వదిలిన చరణ్ చిబ్లార్ నిప్పుకణం లుక్ తో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవంటే అతిశయోక్తి కాదు. పవర్ఫుల్ లుక్ విడుదల చేసి చిబ్లార్ టీం మెగా అభిమానులకు సూపర్ ట్రీట్ ఇచ్చేసింది. ఇక మెగా అభిమానులే కాకుండా సెలబ్రిటీలు కూడా ముందే చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం స్టార్ట్ చేశారు. ఇక తనయుడు పుట్టినరోజును లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సర్ప్రైజ్ ఇస్తారో, ఎలా చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారు అని ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూడడం మొదలుపెట్టారు. వారి ఎదురుచూపులకు బ్రేక్ వేస్తూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని రిలీజ్ చేసి రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియోను ఖచ్చితంగా చూసి తీరవలసిందే. అప్పుడు అంటూ చరణ్ చిన్నప్పుడు గొడుగు పట్టుకుని ఉన్న ఫోటోని, ఇప్పుడు అంటూ చరణ్ పెద్దవాడైన తర్వాత చిరువుకి గొడుగు పడుతున్న ఫోటోని, ఎల్లప్పుడూ అంటూ ఆచార్య సెట్స్ లో చిరువుకి గొడుగు పడుతున్న ఫోటోని చూపిస్తూ వెనుక బ్యాక్గ్రౌండ్ లో డాడీ సినిమాలో గుమ్మాడి పాట మ్యూజిక్ వినిపిస్తూ చిరు మ్యాచ్ చేసిన తీరు అందరినీ ఒక్కసారిగా ఉద్వేగానికి గురి చేసింది. హీఈస్ కేరింగ్ సన్ అని తెలుపుతూ హ్యాపీ బర్త్డే మై బాయ్, గాడ్ బ్లెస్ అమ్మ అండ్ డాడీ అని చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చిరు దంపతులు. ఈ ట్వీట్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఈ రోజు ఒక స్పెషల్ ఉందండి. మెగా అభిమానులకు పండగ రోజు. అవునండి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే. మరి ఇదంతా మెగా అభిమానులందరికీ పండగే కదా. సో నిన్నటి నుంచి అంతా మొత్తం పండగ వాతావరణం అంతా నెలకొంది. సో నిన్న హైదరాబాద్ శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా రామ్ చరణ్ బర్త్డే వేడుకలు జరిగాయి. ఆ వివరాలు ఇప్పుడు. మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి చిరు తనయుడుగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే తనదైన హీరోయిజంతో ఆకట్టుకుని మెగా అభిమానులకు నిజంగా గొప్ప ఆనందాన్ని పంచాడు చరణ్. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో రెండవ సినిమాగా మగధీర సినిమాతో సినిమా రికార్డులను బద్దలుకొట్టి దేశవ్యాప్తంగా చరణ్ అంటే ఇది అని రేంజ్ స్టామినాని చాటాడు. రామ్ చరణ్ మగధీర సినిమా తర్వాత ఆయన హీరోగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్లో స్టార్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రామ్ చరణ్ 3 భారీ సినిమాలలో నటిస్తుండడం ఈ పుట్టినరోజు విశేషమని చెప్పాలి. ఇప్పటికే చిబ్లార్ సినిమాలో నటిస్తుండగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మరొక పాన్ ఇండియా సినిమాలో చేస్తుండడంతో పాటు తండ్రి మెగాస్టార్ నటిస్తున్న ఆచార్యలో కూడా కీ రోల్ పోషిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జన్మదినోత్సవం నేడు. ఈ సందర్భంగా ఆయన జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా భారీ రికార్డు స్థాయిలో జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో మెగా అభిమానుల సమక్షంలో గ్రాండ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో మెగా హీరోలతో పాటు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో మెగా అభిమానులు పాల్గొనడం విశేషం. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో పాటు మెగా హీరోలు సాయి ధర్మ తేజ్, వైష్ణవ్ తేజ్, ఉప్పిన దర్శకుడు బుచ్చిబాబు, మైత్రి నిర్మాత నవీన్ ఏర్నేని, స్వామినాయుడు, యువ హీరో తేజ సజ్జలతో పాటు తదితర ముఖ్య ప్రముఖులు పాల్గొన్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ మెగాస్టార్ అభిమానులకు, పవర్ స్టార్ అభిమానులకు, మెగా పవర్ స్టార్ అభిమానులందరికీ ధన్యవాదాలు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. చరణ్ పుట్టినరోజు నుండి మన వేడుకలు మొదలు కానున్నాయి. చరణ్ బర్త్డే తర్వాత 2 రోజులకు వకీల్ సాబ్ ట్రైలర్ రానుంది. ఆ తర్వాత వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుక జరుగుతాయి. మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాక మెగా హీరోలు ఎంతో మంది వచ్చారు. చిరంజీవి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగారు. ఆయన దారిలో మెగా హీరోస్ అదే డెడికేషన్ తో హీరోలుగా సత్తా చాటుతున్నారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధర్మ తేజ్ ఇలా హీరోలందరూ కూడా టాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. ఈ ఏడాది చరణ్ కెరియర్ లోనే ప్రత్యేకమని చెప్పాలి. ఎందుకంటే భారీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రిబుల్ ఆర్, అలాగే ఆచార్యలో మెగాస్టార్ తో కలిసి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ది గ్రేట్ శంకర్ డైరెక్షన్ లో మా బ్యానర్ లో మరొక ప్రతిష్టాత్మక చిత్రం. ఇలా ఒకే ఇయర్ లో 3 భారీ సినిమాలతో రికార్డు క్రియేట్ చేయనున్నాడు రామ్ చరణ్ అని అన్నారు. అలాగే హీరో సాయి ధర్మ తేజ్ మాట్లాడుతూ, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో 2004 సమయంలో పెద్ద మామయ్యకు బర్త్డే విషెస్ చెప్పాలి అని అనుకున్నప్పుడు బర్త్డే వేడుకలు ఫ్యాన్స్ తో కలిసి చేసుకుంటారని చెప్పడంతో అలాగే ఫ్యాన్స్ తో కలిసి ఆ ఏడాది, ఆ తర్వాత ఏడాది కూడా చేసుకున్నాం. ఆ తర్వాత ఇన్నాళ్లకు 2021లో ఫ్యాన్స్ మధ్య ఇంత పెద్ద ఈవెంట్ లో మా భావ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉంది. మెగా ఫ్యాన్స్ బ్లెస్సింగ్స్ వల్లే ఆయన మెగాస్టార్ అయ్యారు. నేను మీకు ఓ కథ చెప్తాను. ఓ చిన్న మామిడి పండు అక్కడ ఉంది. స్కూల్ పిల్లలు, టీచర్ అందరు అక్కడే ఉన్నారు. అప్పుడు టీచర్
అక్కడున్న మామిడి పండు ఎవరు ముందు తీసుకుంటారో వాళ్ళకే మిగతా పళ్ళన్నీ అని చెప్తోంది. ముందు నేను మాట్లాడేది వినండి. ఆ స్కూల్ టీచర్ చెప్పినట్లుగా ముందు ఆ చెట్టు దగ్గరికి వెళ్లి ఎవరు కాయ తీసుకుంటారో వాళ్ళకే అని చెప్పడంతో అందరు పిల్లలు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఒకరికి ఒకరు నువ్వు ముందా నేను ముందా అని అనుకోకుండా ఆ పిల్లలంతా కలిసి ఆ పళ్ళన్నీ జట్టు కట్టి అందరూ సమానంగా తీసుకుని ఆ పళ్ళన్నీ తీసుకున్నాం. ఆ చెట్టు ఆ పళ్ళు ఎవరో కాదు, మా మామయ్య మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ పిల్లలు ఎవరో కాదు, నేను, చరణ్, అల్లు అర్జున్, శిరీష్, వరుణ్ తేజ్, ఇలా అందరం. మేమంతా ఆయన పిల్లలం. మాకు మీ సపోర్ట్ ఉంది. మీ ప్రేమకు మేమెప్పుడూ దాసులమేనని అన్నారు. ఇక తేజ సజ్జా మాట్లాడుతూ, నా బర్త్డే సందర్భంగా చిరంజీవి గారిని కలవడం, ఆ రోజు ఆయన తన ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో కేక్ తెచ్చి బర్త్డే వేడుకలు జరపడం నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆ తర్వాత చరణ్ అన్న నన్ను తీసుకుని వెళ్లి నాకు బట్టలు కూడా కొనిచ్చారు. ఈ విషయం ఎక్కడా చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. నిజంగా చరణ్ అన్న గ్రేట్. నేను ఆ ఫ్యామిలీలో ఒక్కడిగా నన్ను చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని అన్నారు. అలాగే నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ, రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆయన మా బ్యానర్కు గొప్ప సినిమా ఇచ్చాడు. ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా చాలా మంచి సినిమాలు చేయాలి. మా బ్యానర్లో మరొకసారి అదే కాంబినేషన్లో సినిమా చేయాలి అని అన్నారు. ఇక దర్శకుడు బుచ్చిబాబు సహనా మాట్లాడుతూ, నేను దిల్ రాజు గారికి పెద్ద ఫ్యాన్ను. ఎందుకంటే ఆయన మా గురువు సుకుమార్ గారిని దర్శకుడు చేశారు. నేను దర్శకుడు అవ్వడానికి కారణం చరణ్ గారు. నేను ఏ కథ చెప్పినా చాలా ఇంట్రెస్ట్గా వినేవాళ్ళు. అంత బాగా నన్ను ఆదరించారు. ఆయనకి మరొకసారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. అలాగే హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ, మెగా ఫ్యాన్స్ అందరికీ చాలా పెద్ద హాయ్. చరణ్ అన్న బర్త్డే వేడుకలు ఇంత గ్రాండ్గా చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్. అలాగే చరణ్ అన్న ఫ్యాన్స్కు, చిరంజీవి మామ ఫ్యాన్స్ అందరికీ కూడా హాయ్. ఈ వేడుకల్లో నేను కూడా పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. మెగా ఫ్యాన్స్ అందరికీ మరొకసారి థ్యాంక్స్ అని అన్నారు. ఈ వేదికపై కరోనా సమయంలో సేవలందించిన పలువురిని సత్కరించారు. ఫైనల్ గా ఈ వేదికపై కేక్ ను కూడా కట్ చేశారు. థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. ఇవాళ మీరందరూ కలుస్తున్నారని విన్నాను. చాలా సంతోషం. నాకు నైట్ షూటింగ్స్ జరుగుతున్న వల్ల నేను రాత్రి రాలేకపోతున్నాను. బట్ అవకాశం ఉంటే ఖచ్చితంగా వస్తాను రాత్రి కొంతసేపు. థ్యాంక్ యూ. ఇవన్నీ వస్తాను. మీకు తెలిసే ఉంటుంది. మీరు చిన్న అనౌన్స్మెంట్ మీరందరూ వెయిట్ చేసేది. కొంత అనౌన్స్మెంట్ డిలే అయినా ఇవాళ RRR ఇవాళ RRR పోస్టర్ 4 గంటలకు వస్తుంది. నేను చూసాను. మోషన్ కేసులు అదిరిపోయింది. థ్యాంక్ యూ. చాలా 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 బాగుంది. సో ఇవాళ ఖచ్చితంగా మీరందరూ చాలా ఆనందపడే సంతోషపడే పోస్టర్. రేపు ఆచార్య పోస్టర్ వస్తుంది. అది కూడా ఒక పెద్ద సర్ప్రైజ్. చాలా చాలా బాగుంటుంది. సో 28 పవర్ స్టార్ గారు వస్తుంది.
నాకు తెలిసి మీ అందరికన్నా ముందు దాన్ని సోషల్ మీడియాలో నేనే పెడతాను. మీరంతా సో ఐ థింక్ ఈ నెల చాలా స్పెషల్ నెల, మన అందరికీ మోస్ట్ బ్యూటిఫుల్ నెల. రేపు నాది తర్వాత కళ్యాణ్ బాబు ఇవన్నీ రావడం మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత ఇలా జరుగుతుందని నాకు తెలియదు. సో ఇవన్నీ మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, అలాగే ఇక్కడి నుంచి కష్టం అబ్బాయిలు సెల్ఫీలు మీకు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. సాయంత్రం మిమ్మల్ని అందరినీ మళ్ళీ టీవీలో చూస్తాము. థ్యాంక్ యూ. త్రిబుల్ ఆర్ నుండి రామ్ చరణ్ బర్త్డే స్పెషల్ వచ్చేసింది. మా అన్న మన్నెందొర అల్లూరి సీతారామరాజు అంటూ ఏడాది కిందట ఎన్టీఆర్ వాయిస్తో రామ్ చరణ్ పాత్రను పరిచయం చేసింది ట్రిబుల్ ఆర్ టీం. శనివారం చరణ్ బర్త్డే సందర్భంగా మరొక అప్డేట్తో మెగా ఫ్యాన్స్ ను ఖుషి చేసింది. ట్రిబుల్ ఆర్ నుంచి అల్లూరి సీతారామరాజు మహోగ్ర రూపం అంటూ సరికొత్త పోస్టర్ ని శుక్రవారం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కండలు తిరిగిన దేహంతో కాషాయ వస్త్రాలు ధరించి విల్లు నెక్కు పెడుతున్న అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ను చూస్తుంటే వల్లు గగురు పొడుస్తోంది. ధైర్యానికి, ఆదర్శానికి, నీతి నిజాయితీలకు నిలువెత్తు రూపం మా అల్లూరి సీతారామరాజు ఇతనే అంటూ దర్శకధీరుడు రాజమౌళి ట్వీట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ట్రిబుల్ ఆర్. రౌద్రం, రణం, రుధిరం, అలియా, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పటికే క్లైమాక్స్ చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. మరొక వైపు మిగిలిన షెడ్యూల్ ని కూడా పూర్తి చేసి నిర్మాణానంతర కార్యక్రమాలను వేగవంతం చేయాలని రాజమౌళి భావిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్, కొమ్రం భీమ్గా కనిపించనున్న ఎన్టీఆర్లను పరిచయం చేస్తూ వీడియోలను విడుదల చేశారు. సినిమాలో నటించే కీలక పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్లను కూడా అభిమానులతో పంచుకుంటూ ప్రచార కార్యక్రమాల వేగాన్ని పెంచుతున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సత్కరించారు. యువతకు దేహ దారుఢ్యంతో పాటు మానసిక బలం చేకూరేందుకు యుద్ధ కళలు, సాహస క్రీడల్లో నైపుణ్యాలు దోహదం చేస్తాయి. వీటిని నేర్చుకోవడం ఎంతైనా అవసరమని అన్నారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. శుక్రవారం నెల్లూరుకు చెందిన మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు, పలు గిన్నిస్ బుక్ రికార్డులు సాధించిన ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్లోని తన కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మన దేశంలోనూ పలు సాంప్రదాయ యుద్ధ కళలు ఉన్నాయి. వాటితో పాటు పలు ఆసియా దేశాల మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. చిన్నప్పటి నుండి వీటిని బాలబాలికలకు నేర్పిస్తే ఆత్మరక్షణ తో పాటు మనోస్థైర్యంగా ఇవి ఉపయోగపడతాయి. వింగ్ చున్ అనే మార్షల్ ఆర్ట్ మన దేశంలో ఉన్న శిక్షకుల గురించి బ్రౌజ్ చేస్తుంటే ప్రభాకర్ రెడ్డి గురించి తెలిసింది. మార్షల్ ఆర్ట్స్ వివిధ దేశాలలో శిక్షణ పొంది రికార్డులు సాధించిన ప్రభాకర్ పెద్ద నగరాలకు వెళ్లిపోకుండా తన ఊరిలోనే ఉంటూ యువతకు శిక్షణ ఇవ్వడం సంతోషం. ఇలాంటి వారిని మనం ప్రోత్సహించాలి. ఈ క్రమంలోనే మా ట్రస్ట్ ద్వారా ఆయనకు ఆర్థిక తోడ్పాటు అందించామని అన్నారు. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారికి పలు మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉంది. వీటిపై ఆయనకు ఆసక్తి కూడా ఎక్కువే. ఆయన నన్ను సత్కరించి ఆర్థిక సహాయం అందించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ వింగ్ చున్ గురించి అడిగి తెలుసుకుని వింగ్ చున్ ఉడెన్ డమ్మీపై కొన్ని మెళకువలు తెలుసుకున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానాకి ఖరీదైన కారుని గిఫ్ట్ ఇచ్చారు ఉప్పెన చిత్ర నిర్మాతలు. దర్శకుడు బుచ్చిబాబు సానాకి ఖరీదైన కారుని గిఫ్ట్ గా ఇచ్చారు ఉప్పెన చిత్రం నిర్మాతలు. దర్శకుడు సుకుమార్ ఉప్పెన సినిమాకి నిర్మాణంలో భాగస్వామిగాను ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 10 నెలలకి పైగా ఈ సినిమా రిలీజ్ కాకుండా కరోనా వల్ల ఆగిపోయింది. ఓటీటీలో రిలీజ్ చేస్తారు అంటూ ఒక దశలో వార్తలు కూడా వచ్చాయి. కానీ నిర్మాతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పెన సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని పట్టుదలగా కూర్చున్నారు. ఎట్టకేలకు సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఉప్పెన ఊహించని విధంగా సక్సెస్ అందుకుని నిర్మాతలకు భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో ముందు హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టికి ఖరీదైన గిఫ్ట్స్ అందజేసిన నిర్మాతలు తాజాగా దర్శకుడు బుచ్చిబాబు సానాకు ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ GLC కారుని బహుమతిగా ఇచ్చారు. ఈ కారు విలువ దాదాపు 60 లక్షలకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఇక నిర్మాతల నుండి కారు కీస్ అందుకున్న బుచ్చిబాబు ముందుగా తన గురువు సుకుమార్ ని ఎక్కించుకుని హైదరాబాద్ రోడ్ల మీద రయ్యమంటూ చక్కెర్లు కొట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక బుచ్చిబాబు రెండవ సినిమా కూడా ఒక పెద్ద హీరోతో మైత్రి వారే నిర్మించనున్నారు అని ఇప్పటికే దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించారు. హాట్ బ్యూటీ సన్నీ లియోన్ కొత్త చిత్రాన్ని ప్రకటించేసింది.
హార్ట్ బ్యూటీ సన్నీ లియోన్ కొత్త చిత్రాన్ని ప్రకటించింది. సైకలాజికల్ థ్రిల్లర్ గా వస్తున్న షీరో చిత్రంలో లీడ్ రోల్ చేస్తోంది. నేడు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ షేర్ చేసింది సన్నీ లియోన్. ముఖంపై గాయాలతో తలక్రిందులుగా సన్నీ లియోన్ కనిపిస్తుండగా పక్కనే డార్క్ నైట్ లో మెట్లపై ఒక చిన్నారి కూర్చోవడం మోషన్ పోస్టర్ లో చూడవచ్చు. షీరోలో భాగస్వామ్యం కావడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. శ్రీజిత్ విజయన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. సన్నీ లియోన్ ప్రస్తుతం స్పిట్స్ విల్లా రియాలిటీ షో కోసం కేరళలో చక్కెర్లు కొడుతోంది. రణ్విజయ్ సిన్హాతో కలిసి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందనతో కలిసి ఉన్న ఫోటో తెగ వైరల్ అవుతుంది. యంగ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన వారి సినిమాల షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్నారు. ఇటీవల వీరిద్దరూ కలిశారు. కాస్త గ్యాప్ తర్వాత కలిసిన వీరిద్దరూ డేట్ కి వెళ్లారట. అందుకు సంబంధించిన ఫోటో ఇది. విజయ్ దేవరకొండ స్టైలిష్ లుక్ లో కనిపించగా రష్మిక ఎప్పటిలాగానే చాలా క్యూట్ గా కనిపించింది. ఈ ఫోటోలో రష్మిక తెల్లని పూలు చేతిలో పట్టుకోవడం ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ముంబైలో డేట్ కి వెళ్లిన ఈ స్నేహితులు అక్కడి ఫోటోగ్రాఫర్స్ కెమెరా కంటపడ్డారు. ఈ జంటను అభిమానించేవారు ఈ ఫోటోస్ ని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. మళ్లీ వీరి కొంబోలో సినిమా రావాలని వారు కోరుకుంటున్నారు. హీరోయిన్ ప్రియాంక చోప్రా టీనేజ్ లో ఉన్న ఫోటో వైరల్ గా మారింది. 16 ఏళ్ల వయసులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఎలా ఉండేది అన్నదానికి ఇదిగో ఈ పిక్ నే సాక్ష్యం. ఈ అరుదైన క్లాసిక్ డే ఫోటోని ప్రియాంక చోప్రా స్వయంగా షేర్ చేయగా అది అభిమానుల్లో వైరల్ గా మారింది. టీనేజర్ గా త్రోబ్యాక్ ఫోటోని ఇలా షేర్ చేయగానే అలా లక్షలాది లైక్లతో వైరల్ గా మారింది. 38 ఏళ్ల గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఎంతో ఎదిగారు, ఎంతో సాధించారు. యుక్త వయసులో మోడలింగ్ ప్రారంభించి 18 సంవత్సరాల వయసులో మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుని చరిత్రకెక్కారు. తన లైఫ్ లో ఏ ఒక్క నిజాన్ని దాచుకోకుండా ఓపెన్ అవుతున్నారు. తన రూపం ఇలా ఉండేది అంటూ తన త్రోబ్యాక్ ఫోటోని ఇప్పుడు షేర్ చేయడంపై యూత్ ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు. పీసీపై కామెంట్స్ లో నిజం ఎంత, సర్జరీలు నిజమేనా, అసలు ఆ ఆరోపణల్లో నిజాలున్నాయా అంటూ విశ్లేషిస్తున్నారు. తాజాగా బికినీ ఫోటోని షేర్ చేయడమే కాక సిగ్గు అంటే ఏమిటో వినడేలేదు అన్న వ్యాఖ్యను పీసీ జోడించడం ఆసక్తికరం. అల్లు అర్హా వీడియో ట్రెండింగ్ లో నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితారా తర్వాత స్టార్ కిడ్స్ లో అత్యధికంగా ట్రెండింగ్ లో నిలుస్తున్నది అల్లు అర్హా. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా స్నేహారెడ్డి తన సోషల్ మీడియా వాల్ పై అర్హా కొత్త వీడియోని షేర్ చేసింది. ప్రస్తుతం ఇన్స్టా రీల్స్ ట్రెండ్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా రీల్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే అర్హా కూడా ఒక రీల్ చేసింది. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అంటూ చెప్పి స్పెల్లింగ్ చెప్పమంటే నో అలియా భట్ మై ఫేవరెట్ అంటూ చెప్పే రీల్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఆ ఆడియోకి అర్హా రీల్ వీడియో చేసింది. స్నేహ షేర్ చేసిన ఆ వీడియో ట్రెండింగ్ లో నిలిచింది. మొత్తానికి మరొకసారి అర్హా టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా నిలిచింది. अच्छा तुम्हारी फेवरेट एक्ट्रेस कौन है? जैकलीन फर्नांडिस। जैकलीन फर्नांडिस की स्पेलिंग बोलो। आलिया भट्ट है, आलिया भट्ट। టాలీవుడ్ కింగ్ నాగార్జున గారిని ఇంటర్వ్యూ చేశారు గంగవ్వ. టాలీవుడ్ కింగ్ నాగార్జునను ఇంటర్వ్యూ చేసింది గంగవ్వ. ఈ ఇంటర్వ్యూలో వైల్డ్ డాగ్ సినిమాకి సంబంధించిన విషయాలతో పాటు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను అడిగి ప్రేక్షకుల మనసుల్లో ఉన్న కొన్ని ప్రశ్నలకు నాగార్జున నుండి సమాధానం రాబట్టింది. ఇందులో భాగంగా నాగ చైతన్య, సమంత ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉన్నారా, పెద్ద కొడుకు కోడలు మనవళ్లను ఎప్పుడు ఇవ్వబోతున్నారు అంటూ నాగ్ని అడిగింది. అంతేకాదు అఖిల్ పెళ్లి మ్యాటర్ ని ప్రస్తావించింది. గంగవ్వ ప్రశ్నలను ఎంతో సరదాగా తీసుకున్న నాగ చైతన్య, సమంతలతో మనవడు కావాలని అడుగుతున్నట్లుగా అఖిల్ పెళ్లి విషయం మాత్రం తనకే వదిలేశాడని చెప్పుకొచ్చారు. మొత్తానికి వినూత్నంగా జరిగిన ఈ ఇంటర్వ్యూ అభిమానులను ఆకట్టుకుంది. యాంకర్ గా గంగవ్వ అద్దరుకొట్టింది. నటి మధుబాల బర్త్డే సందర్భంగా తలైవి పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. నటి మధుబాల బర్త్డే సందర్భంగా తలైవి పోస్టర్ని రిలీజ్ చేశారు. తమిళనాడు దివంగత మాజీ సీఎం సినీ నటి జయలలిత జీవితం ఆధారంగా వస్తున్న చిత్రం తలైవి. కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషిస్తుండగా అరవింద్ స్వామి, మధుబాల కీలక పాత్రలో నటిస్తున్నారు. మధుబాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ని విడుదల చేశారు. తలైవిలో ఎన్జీఆర్ సతీమణి జానకి రామచంద్రన్ గా నటిస్తోంది మధుబాల. హాస్పిటల్లో బెడ్ పై ఉన్న ఎంజీ రామచంద్రన్ తో ఆప్యాయంగా మాట్లాడుతున్న స్టిల్ అందరినీ ఆకట్టుకుంటోంది. మధుబాలకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ న్యూ లుక్ పోస్టర్ను షేర్ చేసింది కంగనా రనౌత్. విబి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకుడు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఏప్రిల్ 23న విడుదల కానుంది ఈ చిత్రం. మాల్దీవుల్లో అందాలు ఆరబోస్తోంది బాలీవుడ్ బ్యూటీ దియా మిర్జా. మాల్దీవుల్లో అందాలు ఆరబోస్తోంది బాలీవుడ్ బ్యూటీ దియా మిర్జా. ఇటీవలే వైభవ్ రేఖీతో 7 అడుగులు వేసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది దియా మిర్జా. పెండ్లి తర్వాత భర్త వైభవ్తో కలిసి మాల్దీవులు టూర్కు వెళ్లింది. మాల్దీవుల్లోని అందమైన బీచ్లో బికినీ షూట్లో కెమెరాకి పోజులిచ్చింది. సరిగ్గా పారడైజ్ లో ఉన్నాం, ప్రతి క్షణాన్ని ఆహ్లాదభరితంగా ఎంజాయ్ చేస్తూ వైభవ్ తీసిన ఫోటోలతో అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దియా మిర్జా ప్రస్తుతం అక్కినేని నాగార్జున నటిస్తున్న వైల్డ్ డాగ్ లో నాగ్ భార్య ప్రియావర్మగా నటిస్తుంది. ఏప్రిల్ 2న ఈ చిత్రం విడుదల కానుంది. ఎవరు మీలో కోటీశ్వరుడు నుండి మరో ప్రోమో వచ్చేసింది.
ఎవరు మీలో కోటీశ్వరులు నుండి మరొక ప్రోమో విడుదలైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమం రూపొందుతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి పలు ప్రమోషనల్ వీడియోలు విడుదల కాగా ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంకు సంబంధించి మరొక ప్రోమో విడుదల చేశారు. ఇందులో ఓ గైడ్ చార్మినార్ ని చూపిస్తూ దేశం 4 దిక్కుల నుండి టూరిస్టులు వస్తుంటారు, అందుకే దీనిని చార్మినార్ అంటారు, రోడ్డు విశాలంగా ఉన్నాయని కట్టేశారు అని చెప్పగా ఓ ఆటో డ్రైవర్ వచ్చి 400 ఏళ్ల క్రితం ప్లేగు వ్యాధి వచ్చి తగ్గిపోయింది, దానికి గుర్తుగా కట్టారు అంటూ చెప్పుకొస్తాడు. ప్రోమో చివరిలో బ్రతకాలంటే గెలుపుని వెతకాలి అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. మార్చి 29న రాత్రి 8:15 మీ లైఫ్ ని మార్చే మొదటి ప్రశ్న అడగబోతున్నట్లుగా తారక్ తెలియజేశారు. హీరోయిన్ అన్సిక తన సోదరుడి పెళ్లికి సంబంధించిన ఫోటోలు షేర్ చేశారు. హీరోయిన్ అన్సిక తన సోదరుడి పెళ్లికి సంబంధించిన ఫోటోస్ ని షేర్ చేసింది. ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానికి టెలివిజన్ నటి ముస్కాన్ నాన్సీతో మార్చి 22న జైపూర్లో వివాహం జరగగా ఈ వేడుకకు కేవలం కొద్దిమంది సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. తన అన్న పెళ్లిలో ట్రెండీ లుక్ లో కనిపించిన హన్సిక తెగ సందడి చేసింది. వదిన నాన్సీతో బలమైన బంధం ఏర్పడిందని, ఈ వివాహం తర్వాత మేము సోదరీమణులం అయ్యామని పేర్కొంది. మార్చి 21న మొదలైన సంబరాలు పెళ్లితో ముగిశాయి. హన్సిక ప్రస్తుతం మహా అనేటువంటి సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా హన్సిక సినీ కెరియర్ లో మైలురాయిగా నిలిచిపోయే 50వ చిత్రం అవుతుందని అంటున్నారు. సీనియర్ నటులు అనారోగ్యంతో కన్నుమూశారు. సీనియర్ నటుడు అనారోగ్యంతో కన్నుమూశారు. సినిమా, నాటక రంగాలలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు పీసీ సోమన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మరణించారు. కేరళకు చెందిన పీసీ సోమన్ నాటక రంగంలో అద్భుతమైన నటన ప్రదర్శన ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ప్రముఖ మలయాళీ దర్శకుడైన అదూర్ గోపాలకృష్ణన్ డైరెక్షన్లో ఆయన ఎన్నో సినిమాలలో నటించారు. అదూర్ గోపాలకృష్ణన్ డైరెక్షన్లో స్వయంవరం, విధేయన్, మధులకల్ లాంటి సూపర్ హిట్ చిత్రాలలో పీసీ సోమన్ నటించారు. కౌరవార్, ధ్రువం, ఫైర్ మ్యాన్ లాంటి చిత్రాలు సోమన్ కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. పీసీ సోమన్ మొత్తం 300కి పైగా చిత్రాలలో నటించారు. తన సుదీర్ఘ నటన జీవితంలో సోమన్ టెలివిజన్ రంగంలో కూడా తనదైన ముద్ర కనపరిచారు. కాగా పీసీ సోమన్ మృతికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో సహా పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. హిందీలో మాట్లాడిన ఓ యాంకర్ ను సరదాగా ట్రోల్ చేశారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. హిందీలో మాట్లాడిన ఒక యాంకర్ ను సరదాగా ట్రోల్ చేశారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. తన మూవీ ఆడియో లాంచ్ సందర్భంగా హిందీలో మాట్లాడిన యాంకర్ ను అతడు సరదాగా ట్రోల్ చేశారు. రెహమాన్ తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న సినిమా 99 సాంగ్స్. ఈ మూవీ ఆడియో లాంచ్ చెన్నైలో జరిగింది. ఇందులో హీరోగా ఎహసాన్ భట్ నటిస్తున్నారు. అతనికి వెల్కమ్ చెప్పడానికి యాంకర్ హిందీలో మాట్లాడింది. ఆ సమయంలో పక్కనే ఉన్న రెహమాన్ హిందీలో మాట్లాడుతున్నావా అంటూ స్టేజ్ మీద నుండి నవ్వుతూ కిందికి వెళ్లిపోయాడు. వెళ్తూ తాను సరదాగానే అలా అన్నానని అనడంతో ఆ యాంకర్ కూడా లైట్ తీసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వికలాంగుడిగా కనిపించనున్నారు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్. వికలాంగుడిగా కనిపించనున్నారు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్. తమిళంలో థ్రిల్లర్ కథాంశంతో వచ్చిన ధృవంగల్ 16 చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ ధావన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అప్డేట్ ఒకటి బీటౌన్లో చక్కెర్లు కొడుతోంది. మేకర్స్ నేటివిటీకి తగ్గట్లుగా స్క్రీన్ ప్లే ఫార్మేట్ ను సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నారట. ఇంటెన్స్ కాప్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో వరుణ్ ధావన్ వికలాంగుడి పాత్రలో కనిపించనున్నారట. సాజిద్ నదియావాలా దర్శకత్వం వహించబోతున్నారు. రీమేక్ సంఖ్య అనేటువంటి టైటిల్ ను ఖరారు చేసినట్లుగా సమాచారం. ఈ ఏడాది వరుణ్ ధావన్, సారా అలీ ఖాన్ కాంబోలో వచ్చిన కూలీ నెంబర్ 1 బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. తాజా రీమేక్ తో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు వరుణ్ ధావన్. జేడీ చక్రవర్తి నటించిన థ్రిల్లర్ మూవీ అమెజాన్ లో విడుదలైంది. జేడీ చక్రవర్తి కథానాయకుడుగా ఎన్ఎస్సీ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం MMOF ఉరఫ్ 70mm. ఇటీవల విడుదలైన ఈ సినిమా థ్రిల్లర్ గా అలరించింది. పాత సినిమాలు, అప్పుడప్పుడు బిట్ సినిమాలు వేసుకుని నడిపించుకుంటూ కాలం వెళ్లదీసే వ్యక్తిగా జేడీ ఇందులో కనిపించారు. అనుకోని పరిస్థితుల్లో అతని థియేటర్లో హత్యలు జరుగుతాయి. వాస్తవికతతో అక్కడక్కడ థ్రిల్ ని రేకెత్తించే సన్నివేశాలతో MMOF ఆకట్టుకుంది. తాజాగా దీనిని అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. నాగార్జున వైల్డ్ డాగ్ నుండి మరో ప్రోమో విడుదలైంది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం వైల్డ్ డాగ్ మార్చి 12న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన చిత్ర ట్రైలర్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఈ ట్రైలర్ సంచలనం ఇంకా ఆగకముందే మరొక ప్రోమోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ప్రోమోలో నాగ్ చెప్తున్న విషయాలు చూస్తుంటే ఖచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడవలసిన చిత్రమని అనిపిస్తోంది. ఎందుకంటే మన దేశంలోని కొందరు వ్యక్తుల కోసం టెర్రరిస్టులను వదిలిపెట్టడం, లేదంటే వాళ్ళకి కోట్ల మంది సెక్యూరిటీగా ఉండడం వంటివి దేశానికి ఓకేనేమో కానీ నాకు మాత్రం నాట్
ఓకే అంటూ నాగార్జున చెప్పే డైలాగ్తో ఈ చిత్రం ఒక పవర్ఫుల్ కథాంశంతో తెరకెక్కినట్లుగా అర్థమవుతుంది. ఏప్రిల్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా మధుర ఆడియో సంస్థ ఓ స్పెషల్ సాంగ్ ను విడుదల చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బర్త్డే అంటే మెగా అభిమానులకు చెప్పలేనంత ఆనందం. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా మెగా పవర్ స్టార్ ట్రిబ్యూట్ సాంగ్ ను విడుదల చేశారు. చిరుతతోనే అడుగుపెట్టి మగధీరుడులా హిట్ కొట్టి అంటూ సాగే ఈ ప్రత్యేక సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ పాటకి ఎస్జేపీ సాహిత్యం అందించి ఆలపించగా ది డ్రాఫ్లెడ్జ్ సంగీతం అందించారు. ఈ పాటకు దగ్గుశెట్టి సుజయ్ బాబు, సుమంత్ కుప్రావురి నిర్మాతలుగా వ్యవహరించగా మధుర ఆడియో గీతాన్ని విడుదల చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ట్రిబుల్ చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచర్యలో సిద్ధ అనే ఒక పాత్ర పోషిస్తున్నారు. తెల్లవారితే గురువారం కథ మీద నమ్మకం ఉందని అంటున్నారు కొత్త దర్శకుడు మణికాంత్. ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. కొత్త చిత్రం మత్తు వదలరాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యువ నటుడు శ్రీసింహ కోడూరి. ఆయన హీరోగా మణికాంత్ బెల్లి డైరెక్షన్ లో వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం తెల్లవారితే గురువారం. రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పినేని నిర్మాతలు, కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేస్తున్న నేపథ్యంలో చిత్ర దర్శకుడు మణికాంత్ చెప్పిన విశేషాలివే. చిన్నప్పటి నుండి సినిమాలంటే ఇష్టం, కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో ఉద్యోగం చేశాను. తమ్ముడు సెటిల్ అయ్యాడని సినిమా ప్రయత్నాలు చేశాను. ఇక అంతలోపే ప్రేమ వివాహం చేసుకోవడంతో కష్టాలు మొదలయ్యాయి. అయితే నా భార్య ఆర్థికంగా తోడు నిలిచింది. ఆమె ప్రోత్సాహంతో మళ్లీ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను. నా శ్రీమతి పేరు మధు. ఆవిడ పేరునే ఓ హీరోయిన్ కి పెట్టాను. చాలా సినిమాలకు పనిచేశాను. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను. RX 100 సినిమాకు అసిస్టెంట్ గా అజయ్ భూపతి వద్ద పనిచేశాను. ఆ మూవీ తర్వాత నన్ను సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టమని అజయ్ సలహా ఇచ్చారు. అలా ఈ కథను పట్టుకుని తిరిగాను. నా ఫ్రెండ్ రంగస్థలం కోసం రత్నవేలి వద్ద అసిస్టెంట్ గా పనిచేశాడు. అదే సినిమాకు సింహ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అలా ఆ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అయితే నేను కొత్త హీరో కోసం ట్రై చేస్తున్నానని తెలిసి నా ఫ్రెండ్ ఈ కథను సింహకు చెప్పమన్నాడు. అలా సింహ కథ విన్న వెంటనే ఒప్పుకున్నాడు. అంతా 10 రోజుల్లోనే సెట్ అయింది. నిర్మాత సాయి కలర్ ఫోటో నిర్మాతలకు నచ్చడంతో సంయుక్తంగా నిర్మించేందుకు ముందుకు వచ్చారు. అలా 10 రోజుల్లోనే చెక్ ఇచ్చేశారు. అలా గత ఏడాది ఫిబ్రవరిలోనే అంతా ఓకే అయిపోయింది. మార్చి నెలలో షూటింగ్ ప్రారంభించవలసి ఉంది. కానీ కరోనా వచ్చి పడింది. దీంతో అంతా తారుమారైపోయింది. మళ్ళీ పిలుస్తారో లేదో అనుకున్నారు. కానీ నవంబర్లో కాల్ చేశారు. అలా నవంబర్లో సినిమాను మొదలుపెట్టి మార్చి 27కు తీసుకొస్తున్నామని అన్నారు. జాతిరత్నాల చిత్ర బృందానికి FTIH ఇన్స్టిట్యూట్ అభినందనలు దక్కాయి. మార్చి 11న విడుదలైన జాతిరత్నాలు చిత్రం సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. నవీన్ పోలిశెట్టి హీరోగా, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది. వారానికి 2-3 సినిమాలు విడుదలవుతున్నా ఈ సినిమా విజయ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. అగ్ర నిర్మాత అశ్విని దత్ స్థాపించిన బ్యానర్ వైజయంతి నెట్వర్క్స్ సంస్థ స్వప్న సినిమాస్ నుండి వచ్చిన ఈ చిత్రానికి సంచలన దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాత కాగా, అనుదీప్ కేవి దర్శకుడు. సౌత్ ఇండియాలోనే బెస్ట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గా పేరు పొందిన FTIH మరియు జురియల్ స్టూడియోస్ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 25న సాయంత్రం జాతిరత్నాలు చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. షో అనంతరం ఇన్స్టిట్యూట్ మెంబర్స్ చిత్ర యూనిట్ ని అభినందించారు. ఈ సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రఫర్ మనోహర్ FTIH ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ కావడం విశేషం. అందుకుగాను ఈ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ షోకి చిత్ర నిర్మాతలు నాగ్ అశ్విన్, ప్రియాంక దత్, స్వప్న దత్తులు హాజరై విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సినిమాటోగ్రఫర్ మనోహర్ మాట్లాడుతూ, ఫిల్మ్ మేకర్ గా సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. ఒకటి నేర్చుకున్నామని ఆగిపోవద్దు. రోజుకో కొత్త విషయం నేర్చుకోవాలి. ఆగిపోతే మన కెరీర్ అక్కడే ఆగిపోతుంది. సినిమా ఎలా ఉన్నా పర్వాలేదు, మన వర్క్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. ఒక్క సినిమాతోనే నేమ్ ఫేమ్ రాదు. దానికి చాలా కష్టపడాలి. వైజయంతి మూవీస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ప్రతి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలుస్తుంది. నాగ్ అశ్విన్ గారు అదే నేర్పిస్తారని తెలిపారు. నిర్మాత ప్రియాంక దత్ మాట్లాడుతూ, FTIH ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అయిన మనోహర్ వైజయంతి నెట్వర్క్ లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, జాతిరత్నాలు వంటి 3 చిత్రాలకు కెమెరా విభాగంలో పనిచేసి సేవలు అందించి ప్రతిభను చాటుకున్నాడు. మంచి పర్ఫార్మెన్స్ ఉంటే ఎలా ఉన్నా ఏదైనా సాధించవచ్చు. సినిమా అంటే ఎవరి దగ్గర నుంచి ఎంకరేజ్ రాదు. దాన్ని తట్టుకుని నిలబడ్డవారే సక్సెస్ అవుతారు. టైం మళ్లీ తిరిగి రాదు. బాగా పనిచేయాలి. సినిమా ఇండస్ట్రీలో ఏది చేయాలన్నా డెడికేషన్ ఉండాలని అన్నారు. ఆకట్టుకుంటున్న కిచ్చ సుదీప్ K3 కోటికొక్కడు సినిమా ఫస్ట్ లుక్ పోస్టరు బాగా వైరల్ అవుతుంది. కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్, మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటించిన చిత్రం కోటికొబ్బ 3. శ్రద్ధా దాస్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని కన్నడలో అత్యధిక బడ్జెట్ లో బెంబి బాబు నిర్మించారు. శివ కార్తీక్ దర్శకత్వం వహించగా అర్జున్ జన్య సంగీతం అందించారు. ఇప్పటికే కన్నడలో రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ సూపర్ హిట్ అవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న కోటికొబ్బ 3 చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ మరియు ఓవర్సీస్ రైట్స్ ని శ్రేయస్ మీడియా అనుసంధానిత సంస్థ గుడ్ సినిమా గ్రూప్ ఫ్యాన్సీ
అమౌంట్ చెల్లించి రైట్స్ ను దక్కించుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో కేత్రి కోటికొక్కడు అనే టైటిల్ తో స్పందన పాసం, శ్వేతన్ రెడ్డి సమర్పణలో దేవేందర్ టీకే మరియు గుడ్ ఫ్రెండ్స్ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. కేత్రి కోటికొక్కడు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రముఖ దర్శకుడు మారుతి, బాబీ గోపీచంద్ మలనేని సంయుక్తంగా శుక్రవారం లాంచ్ చేశారు. డబ్బింగ్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఏప్రిల్ 4వ వారంలో ఈ చిత్రాన్ని కన్నడ మరియు తెలుగు భాషలలో ఏకకాలంలో అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయడానికి సన్నాహాలు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో చిత్రానికి అవార్డుల పంట పండింది. బాలీవుడ్ life.com 2021 అవార్డుల జాబితాలో అన్ని కేటగిరీల్లోనూ అల వైకుంఠపురంలో మూవీ రికార్డులు సృష్టించింది. సౌత్ మూవీస్ కేటగిరీలో అల్లు అర్జున్ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ను ఉత్తమ డైరెక్టర్ అవార్డు వరించింది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ నిలిచారు. వీటితో పాటు బెస్ట్ సాంగ్ రాములు రాముల, బెస్ట్ సపోర్టింగ్ రోల్ సుశాంత్, బెస్ట్ సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్, బెస్ట్ స్క్రిప్ట్ వంటి రంగాలలో అవార్డులు దక్కాయి. ఒక హీరోయిన్ తప్ప మిగతా అన్ని విభాగాల్లోనూ అల వైకుంఠపురంలో సినిమా క్లీన్ స్వీప్ చేసేసింది. ఇక భీష్మ సినిమాకు రష్మిక మందన ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ అవార్డుల కార్యక్రమాన్ని వర్చువల్ గా నిర్వహించారు. బాలీవుడ్, సౌత్ సినిమా, భోజ్పురి, ఓటీటీ వంటి పలు కేటగిరీల్లో 60కి పైగా అవార్డులు ఇచ్చారు. విన్నర్స్ తో లైవ్ స్ట్రీమింగ్ లో మాట్లాడుతూ పురస్కారాలు అందించారు. మరొకవైపు బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్, దీపికా పదుకునే, రాజ్ కుమార్ రావు, నోరా పహేతి లాంటి వారికి అవార్డులు వరించాయి. ఓటీటీ కేటగిరీలో పలు వెబ్ సిరీస్ లకు గాను అర్షద్ వార్సీ, హన్సల్ మెహతా, నీనా గుప్తా, బాబీ డియోల్ వంటి వారు బాలీవుడ్ life.com అవార్డ్స్ ని నెగిటివ్ పాత్రలో నటించేందుకు బాలీవుడ్ చందమామ కాజల్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. సినిమా హీరోయిన్స్ కు పెళ్లయిందంటే కెరియర్ కి ఫుల్ స్టాప్ పడ్డట్టే. చాలా మంది హీరోయిన్స్ అప్పటి వరకు స్టార్ హీరోయిన్స్ గా వెలిగిన తర్వాత కాస్త అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో సినిమాలకు దూరంగా వెళ్లిపోవడం అన్నది సర్వసాధారణమైన విషయం. అయితే కొందరు మాత్రం పెళ్లి తర్వాత కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి తర్వాత భిన్నమైన పాత్రలలో చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తోంది. ప్రస్తుతం ఈమె చేతి నిండా తెలుగు, తమిళ సినిమాలు ఉన్నాయి. కానీ అవన్నీ పెళ్లికి ముందు కుదుర్చుకున్న ప్రాజెక్టులు. తెలుగులో ఆ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసే పనిలో పడింది కాజల్. ఇక కోలీవుడ్ లో మాత్రం ఆమెకు అవకాశాలే లేవు. పెళ్లికి ముందు ఓకే చెప్పిన ఓ హారర్ సినిమా మాత్రమే ఉంది. అయితే ఇకపై హీరోయిన్ గానే కాదు నెగిటివ్ పాత్రలు చేసేందుకు సైతం రెడీ అంటుందట. ఇదే విషయంపై ఆమె స్పందిస్తూ ప్రేమ, చరిత్ర, పురాణ హాస్యంతో కూడిన కథా పాత్రలో నటించడం అమితమైన ఇష్టమని, చివరికి విలన్ పాత్రలో కూడా నటిస్తానని చెప్పింది కాజల్. సీత పాత్రలో నటించేందుకు తెలుగు సైతం నేర్చుకునే పనిలో పడింది అందాల బాలీవుడ్ భామ కృతి సనన్. పరభాష హీరోయిన్స్ తెలుగు రాకున్న సినిమాలలో మేనేజ్ చేయడం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్, తమిళ్, మలయాళ హీరోయిన్స్ తెలుగు తెరపై హీరోయిన్స్ గా స్టార్ ఇమేజ్ ని తెచ్చుకున్నారు. అయితే కొందరు హీరోయిన్స్ మాత్రం తెలుగు సినిమాలలో చేయడానికి తెలుగు నేర్చుకోవడం కూడా మనం ఇదివరకే చూసాం. తాజాగా ఇప్పుడు ఈ బాలీవుడ్ భామ కూడా తెలుగు నేర్చుకునే పనిలో సీరియస్ గా పడింది. ఆమె ఎవరో కాదు, వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగుకి పరిచయం అయిన బాలీవుడ్ భామ కృతి సనన్ ఇప్పుడు తెలుగు నేర్చుకునే పని మీద ఉన్నారు. ఓం రావుతో దర్శకత్వం వహిస్తున్న ఆది పురుష్ లో ప్రభాస్ సరసన కృతి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ది రాముడి పాత్ర, కృతిది సీత పాత్ర. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ట్యూటర్ ని పెట్టుకుని కృతికి తెలుగు నేర్పిస్తుందట చిత్ర బృందం. అది విషయం. తెలుగు సినిమా రేంజ్ను పెంచిన బాహుబలి సినిమా తర్వాత యంగ్ హీరో రాణా దగ్గుపాటి మళ్లీ అంతటి స్థాయిలో కష్టపడి చేసిన చిత్రం అరణ్య. ఈ సినిమా కోసం రాణా శారీరకంగా ఎంతో కష్టపడ్డారు. ఫారెస్ట్ మెన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న జాదవ్ పయోంగ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని అరణ్య మూవీని తెరకెక్కించారు దర్శకుడు ప్రభు సోల్వాన్. పాత్ర కోసం ప్రాణం పెట్టిన రాణాకు అరణ్య మూవీ ఎలాంటి ఫలితమిచ్చిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. అడవిలోని వన్యప్రాణుల కోసం పాటుపడే వ్యక్తి నరేంద్ర భూపతి అలియాస్ అరణ్య. తన తాతలు 500 ఎకరాల అటవీ ప్రాంతాన్ని ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తే ఆ అడవిలోనే పెరిగి అక్కడి ఏనుగులకు అడవికి 40 ఏళ్లుగా సంరక్షకుడిగా ఉంటూ 1,00,000కు పైగా చెట్లు నాటినందుకు గాను రాష్ట్రపతి చేత ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా అవార్డు అందుకుంటాడు అరణ్య. అంతా బాగుందని సమయానికి అటవీ శాఖ మంత్రి కనకమేడల రాజగోపాలం ఆ అడవిలో 60 ఎకరాలలో ఒక స్మార్ట్ సిటీ కట్టాలని అనుకుంటాడు. అయితే అరణ్య ఆ మంత్రికి ఎదురు తిరుగుతాడు. తనకు ఎదురు తిరిగిన అరణ్యను మంత్రి ఏం చేశాడు? చివరికి అడవిని, అందులోని ఏనుగులను అరణ్య ఎలా కాపాడాడు? మావోయిస్టులు, గిరిజనులు ఎలా సహాయం చేశారు అన్నది సినిమాలో తెలుసుకోవాల్సిందే. ఇక విశ్లేషణకు వస్తే ప్రభు సోల్మాన్ వంటి దర్శకుడు అరణ్య లాంటి సబ్జెక్ట్ ఎంచుకోవడంతోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అనుకున్నట్లుగానే ఏనుగుల గురించి, వాటిని కాపాడే అరణ్య గురించి చాలా చక్కగా వివరించాడు దర్శకుడు. నేరుగా కథలోకి వెళ్లిపోయిన దర్శకుడు ఏనుగులతో అరణ్యకు ఉండే బంధాన్ని వివరించాడు. అడవిలోని పక్షులతో, జంతువులతో అరణ్య స్నేహం, వాటి భాషను అర్థం చేసుకోవడం చూపించాడు. అడవిలో టౌన్షిప్ కట్టేందుకు వచ్చే అధికారులకు అరణ్య వార్నింగ్ ఇవ్వడం నుండి అటవీ శాఖ మంత్రి ఇన్వాల్వ్ అయ్యే వరకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఆసక్తికరంగానే సాగుతుంది. అయితే సెకండ్ హాఫ్ మొదలయ్యాక తాను ఎంతగానో ప్రేమించే ఏనుగులు అరణ్యపై కోపం పెంచుకోవడం, వాటిని మచ్చక చేసుకునేందుకు అరణ్య ప్రయత్నించడం,
చివరికి అవి అతడికి అండగా నిలిచి అడవిని కాపాడుకోవడం అలా సాగిపోతుంది. అయితే ఎమోషనల్గా ఇంకొంచెం కనెక్ట్ చేసుంటే బాగుండేది. పాత్రల పరిచయం వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత కథనం సెకండ్ హాఫ్లో కొద్దిగా స్లో అయినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా ఊహించినట్లుగానే ఉంటుంది. క్లైమాక్స్ ను ఇంకో రేంజ్ లో ప్రెజెంట్ చేసి ఉంటే ఈ సినిమాను ఎక్కడా పేరు పెట్టి పని లేకుండా ఉండేది. ఇక అరణ్య లాంటి సినిమాలకు వెన్నెముకగా నిలిచేది విజువల్ ఎఫెక్ట్స్, ఆ తర్వాత ఎమోషనల్స్ కు తగ్గట్టుగా ఉండే మ్యూజిక్. అటవీ ప్రాంతంలోనే షూట్ చేయడంతో ఆ కష్టమంతా ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంటుంది. డిఓపి పనితనం బాగుంది. పాటలు అంతగా అనిపించకపోయినా నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కావడం వలన రసూల్ పుకుట్టి చేసినటువంటి సౌండ్ ఎఫెక్ట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. అయితే ఎడిటర్ ఇంకాస్త తన కత్తిరికి పదును పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తోంది. ఎరోస్ తన స్థాయికి తగినట్లుగా సినిమాను నిర్మించింది. ఇక నటీనటుల పనితీరు విషయానికి వస్తే అరణ్య పాత్రలో రానా దగ్గుబాటి అద్భుతంగా నటించారు. హావభావాల దగ్గర నుండి రానా ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకున్నాడు. అడవిని, ఏనుగులను కాపాడే అరణ్య పాత్రలో రానా జీవించేశాడు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫైట్ సీన్ వేరే లెవెల్లో ఉంటుంది. రానా యాక్టింగ్ తో పాటు ఫైటింగ్ ని కూడా ఎరగదీశాడు. ఇక రానా తర్వాత విష్ణు విశాల్ తన పాత్రకు న్యాయం చేశాడు. జోయా హుసేన్, శ్రియా పిల్కన్లవి చిన్న పాత్రలే అయినా కూడా ఓకే అనిపించారు. విలన్ పాత్రలో కనిపించిన అనంత్ మహదేవన్, రవి కాలే, కమీడియన్ రఘుబాబు తమ పరిధి మేరకు బాగానే మెప్పించారు. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే రానా నటన, కథ, సినిమాటోగ్రఫీ. అలాగే మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడం, క్లైమాక్స్. రేటింగ్ 3/5. చివరిగా రానా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చూపించేటువంటి అరణ్య. ఎస్ఎస్ పట్నాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన పద్మశ్రీ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఎస్ఎస్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఎస్ పట్నాయక్ డైరెక్షన్ లో సదాశివుని శిరీష నిర్మాతగా మామిడి సాంబమూర్తి, కొత్తకోట బాలకృష్ణ మరియు పివిఎస్ రామ్మోహన్ రావు సహా నిర్మాతలుగా నిర్మితమైన పద్మశ్రీ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఫిలిం ఛాంబర్లో పాత్రికేయుల చేతుల మీదుగా జరిగింది. ఈ రోజు తన జన్మదినమని, ఈ జన్మదిన వేడుకను ఇలా ట్రైలర్ లాంచ్ ద్వారా పాత్రికేయుల నడుమ ఫిలిం ఛాంబర్లో జరుపుకోవడం తనకి ఎంతో ఆనందాన్ని కలిగించిందని కొనియాడుతూ, తను కూడా జర్నలిజం బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన వ్యక్తిని కాబట్టి జర్నలిస్ట్ కష్ట నష్టాలు, సాధక బాధలు తనకు తెలుసు కాబట్టి తన బర్త్డే రోజున జర్నలిస్టుల చేతుల మీదుగా తన దర్శకత్వం వహించిన పద్మశ్రీ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయడం ఇది ఒక గౌరవంగా భావిస్తున్నానని చిత్ర దర్శకుడు ఎస్ఎస్ పట్నాయక్ అన్నారు. ట్రైలర్ ని జర్నలిస్టులతో విడుదల చేయించారు. మెయిన్ రోల్ చేశాను అనమాట. మొత్తం అలా దాదాపు ఒక 10 మూవీస్ చేశానండి. ఇంక ఈ కరోనా వల్ల ఏవి రిలీజ్ అవ్వలేదు. అండ్ ఈ పద్మశ్రీ సినిమా అనేది నాకు ఎప్పటికైనా ఒక గురువు మాట. అండ్ నాకు ఫస్ట్ ఛాన్స్ వచ్చి నేను హైదరాబాద్ వచ్చి ఈ పద్మశ్రీ సినిమాలోని మొత్తం ఎక్స్పీరియన్స్ అంతా ఈ సినిమాలో వచ్చింది. ప్రతి ఒక్కటి కూడా ఈ పద్మశ్రీ సినిమా ద్వారా నేర్చుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ అండ్ సార్కి, మా ఎస్ఎస్ పట్నాయక్ సార్కి థ్యాంక్ యూ సార్. శ్రీధర్ గారిని రాయడం జరిగింది, గోవిందరావు మాస్టర్ అని. సో బాసంగి సురేష్ కుమార్ గారు ఆయన ఇచ్చిన పాటలు నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఈ చిత్రానికి ఒక డైరెక్టర్గా నేను సాటిస్ఫై, ఇక ఆడియన్స్ ఎంతవరకు సాటిస్ఫై అవుతారనేది ఇంకా ఆడియన్స్ తాలూకా టేస్ట్ని బట్టి ఉంటుంది. లాంచ్ చేశారు ట్రైలర్ని, ఇంతవరకు పోస్టర్స్ వచ్చాయి. ఒక వీడియో మూవీ అంటూ బయటకు వచ్చిందంటే ఆ మూవీని సరస్వతి పుత్రులైన జర్నలిస్ట్ సోదరులు ఇచ్చారు. అది కూడా ఈ రోజు నా జన్మదినం రోజు, నా బర్త్డేకి మీ అందరి విషెస్ నాకు అవసరం, మీరు అందించారు కాబట్టి ఇదే పెద్ద సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆశాభావంతో ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి యూవీ సర్టిఫికేట్ వితౌట్ ఎనీ ఇష్యూస్ లేకుండా రిలీజ్ అయింది. తర్వాత అనమాట ఇంకేంటంటే మెయిన్గా ఈ విషయం గురించి ముందు చెప్పవలసిన విషయం ఏంటంటే
ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ ఎన్నో సినిమాలు మార్కెట్లో వస్తున్నాయి. అన్ని సినిమాలతో పాటు ఈ సినిమా కూడా మంచిగా ఆడాలని ఆశాభావంతో ఉంటున్నానండి. థ్యాంక్ యూ. అంచేత ఈ పాటలు కూడా ఈ సినిమా విజయానికి చాలా వరకు దోహదపడుతుందని ఆశిస్తూ అందులో నేను భాగస్వామిని అవడం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ రోజుల్లో ఇంతకుముందు మన వక్తలు చెప్పినట్టే సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు వాటికన్నా కథ హీరోగా నడుస్తున్న రోజులు ఇవి. నిన్న మొన్న మనం చూసిన ఒక చిన్న సినిమా చాలా హిట్ అయింది. కాబట్టి కథ ముఖ్యం. నాకు తెలిసినంత వరకు ఎస్ఎస్ పట్నాయక్ కథను నమ్ముకున్న వ్యక్తి. ఆ విషయాలు కొంచెం ముందుంటారు కాబట్టి ఈ కార్యక్రమం చేసుకుని ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఇకపోతే పిక్చర్ విషయానికి వచ్చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త వాళ్ళతో చేసిన సినిమాలు చాలా వరకు హిట్ అయినాయి. అదే రకంగా మా సినిమా కూడా హిట్ అవుతుందని పాయింట్ ఆఫ్ వ్యూలో అందరం చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నాం. సినిమా రిలీజ్ అయితే డెఫినెట్గా ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆడియన్స్ డెఫినెట్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాను. సో డెఫినెట్గా 100% సక్సెస్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నేను పట్నాయక్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూల్ని, అలాగే కొత్త కొత్త విశేషాలని చూస్తున్న ప్రేక్షకులకు, అలాగే సంతోషం మ్యాగజైన్ ద్వారా సంతోషం ఫిల్మ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు కూడా సినిమాకు సంబంధించిన మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ 9849078826. ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం మ్యాగజైన్ యూట్యూబ్ ఛానల్ అండ్ సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్. ఎప్పటికప్పుడు సినిమా వార్తలు తెలుసుకోవాలన్నా, వినాలన్నా, చూడాలన్నా వెంటనే మీరు మీ మొబైల్లోని సంతోషం ఫిల్మ్ న్యూస్ అని టైప్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసి ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.